ఏమీ లేదండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా, గత ప్రభుత్వానికి నిరుపేదలకి న్యాయం జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అదిగో ఇదిగో ఇదిగో అమరావతి డెవలప్మెంట్ మంగళవారం అప్పు అని చెప్పి వేల కోట్ల అప్పు తీసుకొస్తుంది. ఆ అప్పు మొత్తం డెవలప్మెంట్కి వాడుతున్నారా, లేదా ఇంకేమైనా సంక్షేమ పథకాలు ఇంకా మనకు తెలియకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియకుండా ఇంకేమైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా, అవి ప్రభుత్వానికే తెలియాలి. సామాన్య ప్రజానికానికి కొంత అవగాహన వచ్చింది, ఒక 70% 80% అవగాహన వచ్చింది. గత ప్రభుత్వం ఎలా ఉండింది, ఈ ప్రభుత్వం ఎలా ఉండింది, ఆటో డ్రైవర్స్ సంక్షేమం కానీ, టైలర్స్ సంక్షేమం కానీ, ఈ రైతుల సంక్షేమం కానీ, ఏదేమైనా కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి క్షుణ్ణంగా తేడా తెలిసింది. ఇప్పటికి ఇంకో 3 సంవత్సరాలు పోతే మన ఓట్లు వచ్చే కంటే ఇప్పుడే ఓట్లు వస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది సామాన్య ప్రజానికం మటుకి కంపల్సరీ ఇబ్బంది పడుతున్నారు. అది మార్పు గమనించవచ్చు అంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. 2029 వరకు ఈ విధానం చూసుకుంటే అరకొరగా అందే ఈ సెక్షన్కి సంబంధించి అనేక మంది ఇదే విధానంగా మాట్లాడుతున్నారు. సో ఏంటంటే నిజమైన అమలు ఏమైతే చెప్పారు కదా, ముందు ఎన్నో చెప్పారు కదా, వచ్చే ముందు ఏదేమైనా కానీ నిజం మాట్లాడితే సామాన్యుడు ఏంటంటే భయపడుతున్నాడు. ఏంటంటే కక్షపూరితమైన రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. ఒక న్యూట్రల్గా ఉండి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజాభిప్రాయాన్ని గెలుపొందే విధంగా ఈ ప్రభుత్వం సాగట్లా. వీడు నా గురించి నెగిటివ్ చెప్పాడు, వీడి మీద కక్షగా సాధించాలి అన్న విధంగానే జరుగుతుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా అందరూ భయపడుతున్నారు. ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే, ఏదైనా చేస్తే ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఇప్పుడు రియాలిటీగా చూస్తున్నాం. కొన్ని సంఘటనల్లో రియాలిటీగా చూస్తున్నాం. అందుకనే సైలెంట్ ఓటింగ్ అనేది పడుతుంది. సమూలమైన మార్పు అనేది కనిపిస్తుంది. అంటే ఎవరిని రానివ్వమంటున్నారు కదా, వీళ్ళు కూడా 15 ఏళ్ళు మేమే ఉంటామని ఏదో అగ్రిమెంట్ లాగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఎవరిని రానివ్వం అంటానికి ఆయన జేబులో ఇచ్చేది కాదు, మన జేబులో ఇచ్చేది కాదు. అందరూ వస్తారు, అందరూ చేసుకోవచ్చు. నువ్వు నచ్చకపోతే నేను నచ్చకపోతే నువ్వు, అంతే. నువ్వే సరిగ్గా సంతృప్తికరంగా చేస్తే వేరే వాడు వచ్చే అవకాశం ఉండదుగా. నువ్వు సంతృప్తికరంగా చేయకపోతేనేగా. ఇంట్లో అన్నం కూర బాగాకపోతే బయట హోటల్లో ఒక 50 రూపాయలు పోతే పోయినాయి అని చెప్పి సంతృప్తికరంగా జీవించే విధానం ఉంది. అంతేగాని ఇంట్లో కూర బాగాకపోయినా కానీ పస్తులుండే మైండ్ సెట్ ఏ నిరుపేదకి, ఏ కుటుంబానికి లేదు. చెప్తున్నారు కదా సార్, 1-2 సార్లు మాకు భూములు కావాలి, రాజధాని విషయంలో మేము ముందుకే వెళ్తాము, ఇస్తే స్వచ్ఛందంగా తీసుకుంటాము, లేదంటే బలవంతపు ల్యాండ్ పూలింగ్ ఉంటుందని కూడా మంత్రులు చెప్తున్నారు. మీకు న్యాయం జరగకపోతే మేము లేని సమయంలో కోర్టుకు వెళ్ళమని కూడా చెప్తున్నారు కదా. ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అన్నారు. హైదరాబాద్ చుట్టూటే డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు అమరావతి అంటున్నారు. ఇప్పుడు 20 సంవత్సరాలు కాకపోయినా 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా కానీ అమరావతి ఒక్కటే డెవలప్ అయ్యిద్ది. మిగతా సంగతి ఏంటి? హైదరాబాద్ ఎలా వెళ్ళిపోమన్నారు? రేపొద్దున జనాలు పెరిగిన తర్వాత అమరావతి కూడా సపరేట్ అయిపోతే మారుమూల ప్రాంతాలకు ఎలా అభివృద్ధి చేరవేసేది? మారుమూల గ్రామాలకు కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి గణాంకాలు చేరాలి. అంతే. ఏదో అమరావతి ప్రతి మంగళవారం వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ అప్పును ఏం చేస్తున్నారో, ఎక్కడ బీహార్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో తెలియట్లా, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తీసుకుంటున్నారో తెలియట్లేదు. వెయిట్ అండ్ సీ, అంతే. ఒక మాట సార్, ఫైనల్గా ఎలా ఉంటుంది? ఆఖరికి పండగ కూడా మాదే పేరు అంటున్నారు కదా, కమ్మ వాళ్ళ సంక్రాంతి అన్నట్టుగానే మొన్న అతిశయోక్తిగా మాట్లాడుతున్నారు కొంతమంది. దానికి ఏమంటారు? నిజంగా జోక్గా అనుకోవాలా, ఏమనుకోవాలి? వాళ్ళ టీవీ ఛానల్లో ప్రజలు ఏదైనా ఏ సామాజిక వర్గ ప్రజలైనా ఇంట్లో ఉండి చూసేది టీవీ. ఆ మాధ్యమం కాస్త కుల ప్రాతిపదికన అయిపోయింది. ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కానీ కమ్మవారి పండగ. ఎవడండి కమ్మవారి పండగ? ఇది రైతు పండగ, సిటీ వాళ్ళ పండగ కాదు. రైతు పండించిన పంట ఇంటికి వస్తే సంతోషంగా చేసుకునేది. అంతేగాని కమ్మవారి పండగ, లేకపోతే కాపువారి పండగ, మాలామాదిగల పండగ ఇదంతా కాదు. ఇదంతా నాన్ సెన్స్, అసలు సామాజిక చిచ్చు ఇదంతా. అంతే. తెలిసిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు సంబంధం? ఎందుకంటే ఒక విలువలు తెలిసిన వాళ్ళే కదా ఈ న్యూస్లో కానీ టీవీలో కానీ ఉండేది. ఎందుకంటే విలువలు తెలియకపోవటం మూలంగానే అలా కూర్చొని ఎవరైనా ప్రేరేపిస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారా? కమ్మవారి పండుగ ఏంటండి? ఈ ఆంధ్రప్రదేశ్లో కమ్మవారే ఉన్నారా? లేదు కాపు వాళ్ళే ఉన్నారా? లేదు మాలామాదిగల బేపనోళ్ళే ఉన్నారా? అందరూ ఉంటేనే ఆంధ్రప్రదేశ్. అంతే.
ఇది కమ్మవారి పండగ, ఇది ముస్లిం వారి పండగ, ఇది క్రిస్మస్ అనేది మాలామాదిగల పండగ, అదంతా నాన్ సెన్స్ వ్యవహారం. అందరూ కలిసి కట్టుగా ఉంటేనే పండగ, అంతే. పండగ ఒక క్వశ్చన్ సార్, చూస్తే ఖజానాలో డబ్బులు ఇవ్వనుంటుంది ప్రభుత్వం. 1750 కోట్లు పెట్టి 600 ఎత్తు అడుగుల విగ్రహాలు అంటారు, ఏదైతే గత నాయకులు అంటున్నారు, ఎంతవరకు సమాజం? ఏదేమైనా కానీ ఎన్టీఆర్ అనేది మహానుభావుడు, దేశం గర్వించదగ్గ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ నటుడు. సమూలమైన మార్పులు తీసుకొచ్చాడు రాజకీయాల్లో. ₹2 రేషన్ బియ్యమే కానీ ఏదేమైనా కానీ ఆయన విగ్రహం కట్టాలి, కాదనట్లా. ప్రజల డబ్బు, ప్రజాధనం ఖర్చు పెట్టి కట్టాలా, లేదు ఇప్పుడు కమ్మవారి పండగ, కమ్మవారి ఇది అంటున్నారు కదా, వాళ్ళు కట్టాలా అనేది వాళ్ళ నిర్ణయానికే వదిలేస్తున్నాం. 1750 కోట్లు అనేది నిజంగా అది మనం మాట్లాడుకోకూడదు. అది వాళ్ళ సామాజిక వర్గం కట్టాలా, లేకపోతే 1750 కోట్లు పెట్టి ప్రజాధనం వేయించి కట్టాలా అని చెప్పి ఒక్కసారి క్వశ్చన్ మార్క్ ఇది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? అభివృద్ధి ఏం జరగటం లేదు కదా. ఓకే సరే, ఏంటి బాబాయ్ అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి మీద జగన్ ప్రతిపాదించిన మావిగానే బెటర్. ఫ్యూచరు డెవలప్మెంట్కి కానీ అన్నిటికీ అనుకూలం కదా. నేషనల్ హైవేస్ కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా మనం అభివృద్ధి చేసే బదులు ఆల్రెడీ ఉన్న చోటే మనం అభివృద్ధి చేసుకుంటే మంచిది కదా, జగన్ ప్రతిపాదించినట్టు. ఏంటి మరి నెక్స్ట్ మావిగన్ ఎజెండా తోటి ఈసారి ఎన్నికల్లోకి వస్తారంట? 100% వస్తారు జగన్. 100% కూడా జనాలు ఈసారి జగన్ గారినే నమ్ముతారు, ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని నిత్యావసర సరుకులు కానీ ప్రతిదీ సామాన్యుడికి అందుబాటులో లేనంత విపరీతంగా ధరలు కూడా పెరిగాయి కదా. వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ చేస్తామని చెప్పి ఏం కంట్రోల్ చేశారు? ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఒక అమరావతి డెవలప్మెంట్ పేరుతో అది తప్పనిచ్చి ఏమైనా చేశారా? పవన్ కళ్యాణ్ గారి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, సీఎం గారు కానీ. జగన్ గారు అన్నట్టే మా అమరావతిలో స్కాములు, రైతులకు అన్యాయం జరుగుతుందంట. 100% జరుగుతుంది. మేము ఒక రైతుగా 3 పంటలు పండే ఏరియాలో రాజధాని పెట్టాల్సిన అవసరం లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ ప్రతిపాదించినట్టు ఆ దొనకొండ గుంటూరు మధ్యలోనే పెట్టుంటే డెవలప్మెంట్ ఫాస్ట్గా జరిగేది కదా. ఫ్రీ ల్యాండ్స్. మా ఓటు 100% మావుగానే బెటర్ అమరావతి మీద. అంటే టోటల్గా అమరావతి కూడా అందులోనే కలిసి ఉంటుంది కదా జగన్ ప్రతిపాదించినట్టు. 3 రాజధానులు వేరే చోట మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఏముండదు. అది ఇప్పుడు అతను ఆల్రెడీ ఏముండదు. 110 కిలోమీటర్ సరౌండింగ్ ఉంది కాదు. హైదరాబాద్ ఉంది, ఎన్ని కిలోమీటర్లు? ఒక హైదరాబాద్కి ఇక్కడ మన సాగర్ నుంచి 260 కిలోమీటర్లు నీళ్లు తీసుకెళ్తున్నారు. ఆ రోజు కూడా నీరు లేదనే కదా వ్యతిరేకించి దొనకొండ గుంటూరు. గవర్నమెంట్ అనుకో ఒక 70 కిలోమీటర్స్ శ్రీశైలం నుంచి ఆ వాటర్ సాగు చూసి ఇక్కడ 3 పంటలు పండే పంటల్ని నాశనం చేసినట్టే కదా. ఈరోజు రియల్ ఎస్టేట్ మాటన ఒక 4-5 లక్షల ఎకరాలు కూడా ఉపయోగంలో లేకుండా పోయింది కదా రాజధాని పేరుతోటి. ఈ 40,000 ఎకరాలతో పాటు ఒక 4 లక్షల ఎకరాలు అనేది అగ్రికల్చర్ అనేది ఇప్పుడు సర్వనాశనమైనట్టే కదా. గతంలో 3 రాజధానులు ఉన్నాయి. చెప్పాడు కదా 110 కిలోమీటర్ల సరౌండింగ్ అనే నేషనల్ హైవేస్ అందుబాటులో ఉన్నాయి. మనం డెవలప్ చేసుకోవడానికని ఇక్కడ దగ్గర పెట్టుకుంటే మంచిది కదా. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం పోర్ట్ ఉంది డెవలప్మెంట్ అవ్వడానికి, సరుకు రవాణా కానీ ఏదైనా కానీ. ఇప్పుడు జగన్ చెప్పింది కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఇదివరకులాగా నేను 3 రాజధానులు చేస్తాను, 3 పెడతాను నేను చెప్పడం లేదు కదా జగన్ కూడా. ఈ ప్రాంతం, ఈ సరౌండింగ్ మొత్తం అభివృద్ధి, ఫ్యూచరు ఎక్స్టెన్షన్కి ఇంకా అవసరం లేదు. మొత్తం ఒకేసారి ప్రకటించి నేను చెప్పినట్టు అంటే నా అభిప్రాయం కాబట్టి మీరు కూడా ఆలోచించి డెవలప్మెంట్ చేయమంటున్నాడు కదా జగన్. అమరావతిని చేయండి, గుంటూరు చేయండి, విజయవాడ చేయండి, మచిలీపట్నం చేయండి, మంచిదే కదా. కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై 100% వైసీపీ పనిచేయదు. ఎందుకంటే 100% జనాలు కూడా ఈ 2 ఇయర్స్లో సరే జగన్ కంటే సీనియర్ బెటర్ దాన్ని చూద్దాం అనుకున్నారు. ఈ 2 ఇయర్స్లోనే అర్థమైపోయింది కదా జనాలకు కూడా.
కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అభివృద్ధి కానీ కూటమి ప్రభుత్వం పరిపాలన కానీ ఎలా ఉంది? మాకు నచ్చలేదండి, మాకు నచ్చలేదు. ఓకే. ఆ. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి బాగానే ఉంది కానీ పేదల్ని పట్టించుకోవట్లేదు. ఓకే. ఆ, ఆ, అది పేదల్ని పట్టించుకోవట్లేదు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్ చేస్తాం మేము. మావిగన్ అంటే ఇప్పుడు అంటున్నారు మూడు చోట్ల రాజధాని అంటున్నారు మావిగన్ అని. 3 సార్లు చేయని ఎట్టని చేయని ఈసారి ఆ అంశం మీదే మావిగన్ అనే అంశం మీదే ఎన్నికల్లోకి వస్తా అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదేమన్నా ఇంపాక్ట్ ఉంటుంది? మాకు జగనే సపోర్టు, జగన్కే మేము సపోర్టు. అంతే. అది. సో మీ సపోర్ట్ దేనికి, మావిగన్కా లేదా అమరావతికా? జగన్కే. జగన్ ఏది చేస్తే అదే. అంతే. ఎందుకంటే ఈ పేదల్ని పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చినాక, కూటమి ప్రభుత్వం. అది ఏ కాడికి ఉండవాళ్ళనే బాగు చేస్తాడు కానీ ఈ పేదల్ని బాగు చేసే ప్రభుత్వం కాదు ఇది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే? తేడా అదే మరి. గత ప్రభుత్వంలో అందరి పేదల్ని అందరికీ ఇచ్చేసాడు. జగన్ గారు అన్నట్టే మా అమరావతిలో స్కామ్లు కానీ రైతులకు అన్యాయం జరుగుతుందా? ఆ అన్యాయాల గురించి మాకు తెలియదు, పేదల గురించి. అది. సరే, నెక్స్ట్ ఏంటి ఓవరాల్ గా? నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా, జగన్ గారు వస్తారు అనుకుంటున్నారా? జగనే వస్తాడు. జగన్ రావాలని కోరుకుంటున్నాను. అంతే. ఓకే. అంతే. సరే, చెప్పండి బాబు, వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కట్టించే అమరావతి కట్ట కాదు, అది ఆ ప్రాంతమే కట్టయింది కాదు. అన్ని కమిటీలు కూడా వర్షాలు వచ్చి కూలిపోద్దని చెప్తున్నారు. మైనా మూర్ఖంగా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. ఇన్ని కోట్లు పెడుతున్నారు, అందుకని చెప్పాను. అలాంటి వాటర్ వస్తే దానిపైన ఎన్నో కంపెనీలు వేసి ఉన్నాయి గతంలో. అన్ని కంపెనీలు కూడా వ్యతిరేకంగా చెప్పాయి ఇది మంచి ఏరియా కాదు అని. మరి గవర్నమెంట్ మూర్ఖంగా చేస్తున్నా, ఎందుకు చేస్తుందో తెలియదు. ఏంటి మరి నెక్స్ట్ మావిగన్ అనే అంశం మీదే జగన్మోహన్ రెడ్డి? సరే, అమరావతి ఆయన అభిప్రాయం ఆయనకుంది, అభిప్రాయం ఆయనకుంది. ఆ అమరావతి కరెక్ట్ అయితే కాదు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు, ఇప్పుడు నీళ్ళు వచ్చేసింది వర్షానికి. ఆ నీళ్ళు తీయడానికి కొన్ని కూలు కావాలి. ఇప్పుడు ఏంటి మరి మీరు దేనికి సపోర్ట్ ఇస్తారు? దీనికి సపోర్ట్ ఏమో మేము ఇండిపెండెంట్ బతిగా మాలాంటి వాళ్ళకి ఏముంటుంది. ఆ రోజు పరిస్థితి దాని పరం వేస్ట్ అనమాట. డబ్బు ఏపీ గవర్నమెంట్ సొమ్మంతా కొలగొట్టడం, అది కరెక్ట్ కాదు. మరి జగన్ గారు అంటున్నారు ప్రజల్లో దేనికి మద్దతు ఉందో చూసుకున్నాం ఈసారి. ఆయన అభిప్రాయం పడుతున్నాడు. మాయగాను ఏం జరుగుతుంది దాని విధి విధానం ఇంకా రాలా బయటికి. దాని విధి విధానం ఇంకా రాలేదు బయటికి. వచ్చిన తర్వాత అన్ని ఆలోచిస్తుంది. అంటే గతంలోనే 3 రాజధానులు అన్నారు, ఏ ఒక్క చోట ఏమి డెవలప్మెంట్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి వస్తే మావిగానే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఏముంది, ఆయన టైం బాగలేదు. 2 సార్లు ఇది వచ్చింది, 2 సార్లు కరోనా, దాని పేరేంటి వచ్చాడు. కరోనా వచ్చింది, 2 టైమ్స్ కరోనా వచ్చింది. అయినా ఏ స్కీమ్ ఆపలేదు, గవర్నమెంట్ బాగా నడిచింది. ఏమండి, ఆ నోట్ల నుంచి ఇస్తానన్నమాట ఏదో ఒకటి మిస్ చేయలేదు. 100% స్కామ్ జరుగుతుంది. 100%. 100 కాదు, 150% జరుగుతుంది. అంటున్నారు దాని విధి విధానం ఇంకా ప్రకటించలేదు కదా, వాడు ప్రకటించడం ఆలోచిద్దాం అంటున్నాడు. దాని పద్ధతి ఏంటి అన్నీ చెప్పలేదు కదా, ఇంకా చెప్పాక ఆలోచిద్దాం. సరే, ఏంటి వచ్చే ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పైచే అవుతుంది అనుకుంటున్నారు? ఏం చేయలేదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి, కూటమి పరిస్థితి బాగోలేదు. ఇక నుంచి ఆయన పద్ధతి మార్చుకుంటే ఇంకో రకంగా ఉండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితి అయితే కూటమి పరిస్థితి బాగోలేదు. ఆటర్ ఫ్లాప్.